హాయ్ హలో నమస్తే విజయనగరం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈరోజు ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ సంబంధించి ఈ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. అసలు ఎగ్జామ్ ఏ విధంగా వచ్చిందో అభ్యర్థుల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే వెయిట్ అండ్ సీ. మా ఎగ్జామ్ ఏ విధంగా వచ్చిందమ్మా? ఎగ్జామ్ స్థాయి ఏ విధంగా వచ్చింది? ఓకే, చిన్న ఎగ్జామ్ ఎలా ఉంటున్నా? బాగానే ఉంది. టఫ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, నార్మల్గా ఉందా, టఫ్గా ఉందా? లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం పర్లేదు. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ అంటే కేటగిరీస్ వైజ్ లెక్కేసుకుంటే జనరల్ కి ఒక 140 130 అలా ఉంది. 140 130 130 మధ్య 130 జనరల్ సంబంధించి స్పోర్ట్స్ కానీ ఆదర్స్ కానీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు? అంటే కొంచెం ఫ్యాక్చువల్ బేస్డ్ ఎక్కువ ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ స్పోర్ట్స్ సంబంధించి ఏమి అడిగారు? ఖేలో ఇండియా గేమ్స్ గురించి ఒకటి అడిగారు. ఖేలో ఇండియా, ఓకే, అలా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఆదర్స్ గురించి? ఆథర్స్ గురించి అంటే బుక్స్ గురించి అడిగాడు. బుక్స్ గురించి ఐడియా ఉంది మీకైనా? బుక్స్ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ బుక్స్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ కానీ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ డేట్స్ అడిగాడు. డేట్ ఏం డేట్ అడిగారు? నాకంత నేను జనరల్ ఐడియా లేదా. మీరు ఎంత స్కోర్ టచ్ చేశారు? నేను 156 పెట్టాను. ఆల్ ది బెస్ట్ విజయనగరం ఫేమస్ టీవీ. మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. ఎగ్జామ్ రాసి వస్తున్నారండి. ఎలా వచ్చింది ఎగ్జామ్? ఎలా వచ్చింది? పర్వాలేదండి, బాగానే ఉంది. పర్వాలేదు. ఈజీగా వచ్చిందా, నార్మల్గా వచ్చిందా, టఫ్గా వచ్చిందా? కొంచెం అర్థమెటిక్ కొంచెం చేయలేకపోయాను, కానీ అర్థమెటిక్ చేయలేకపోయారు. కొంచెం అంతా పర్వాలేదు. కరెంట్ అఫైర్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏం అడిగాడు? ఏ క్వశ్చన్స్ అడిగాడు? నార్మల్ గా అడిగాడు. అంత టఫ్. ఆదర్స్ ఏమని అడిగాడు? ఆదర్స్ కానీ ఆదర్స్ అడిగి ఏం అడిగాడు? ఆదర్స్ గురించి ఒక ప్రశ్న. ఏదో బుక్ గురించి అడిగాడు, ఐడియా లేదు. ఎక్కువ క్వశ్చన్ల మీద ఐడియా. ఇంపార్టెంట్ డేట్స్ ఏమని అడిగాడు? ఇంపార్టెంట్ డేట్స్ 2022 కామన్వెల్త్ ఎప్పుడు జరిగిందని అడిగాడు. 2022 కామన్వెల్త్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి? ఆప్షన్స్ ఇండియా ఒకటి ఇచ్చాడు, ఇండియా, జర్మనీ ఇచ్చాడు, ఇంగ్లాండ్ ఇచ్చాడు, ఇంగ్లాండ్ ఏదేదో ఇచ్చాడు. మరి ఇంకా మనకు అంత ఐడియా లేదు. ఓకే ఓకే. అదే స్పోర్ట్స్ సంబంధించి ఏమని అడిగారా? స్పోర్ట్స్ సంబంధించి కామన్వెల్త్ అవన్నీ స్పోర్ట్స్ ఒక ఇంపార్టెంట్ డేట్స్. అది సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి ఏమని అడిగారా? అంటే అదంతా డయాగ్రామ్స్ ఇచ్చాడు. సైంటిఫిక్ మామూలుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక 3 క్వశ్చన్లు. రీజనింగ్ అనేది ఎలా ఉంది? టఫ్ గా ఉందా? నొక్కాడా ఏమైనా? ఏం నొక్కలేదు. అంత మాక్సిమం చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? మనకు ఐడియా లేదు. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? మీరు ఎంతవరకు స్కోర్ చేశారు? నేను 162 పెట్టాను. ఓకే, ఆల్ ది బెస్ట్ విజయనగరం ఫేమస్ టీవీ. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా? ఎగ్జామ్ ఎలా అవుతుంది? ఎగ్జామ్ ఎలా ఉంది? బాగానే అవుతుంది. టఫ్ గా ఉంది ఏమన్నా, లిబరల్ గా ఉంది? లిబరల్ గానే ఉంది. థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది? చెప్పాలి. ఎగ్జామ్ ఎలా ఉంది అన్న? స్థాయి ఎలా ఉంది? ప్యాటర్న్ ఎలా ఉంది? టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? జీకేకి సంబంధించి ఎలా క్వశ్చన్స్ అడిగాడు? అలా బాగానే. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంటున్నా? ఎగ్జామ్ బాగా జనరల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమి అడిగాడు? ఎక్కువ సెక్షన్స్ అడిగాడు. సెక్షన్సా? ఏ సెక్షన్ అడిగాడు? అంటే పాలిటిక్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్టికల్స్ ఉంటాయి కదా, పోలీస్ ఆర్టికల్స్, దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్. ఇంకా మామూలుగా రీజనింగ్ ఏ విధంగా ఉంది? రీజనింగ్ కానీ పర్లేదు, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ చేయొచ్చు, పర్వాలేదు. సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి ఏమైనా అడిగాడు? ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా అడిగాడా? డేట్స్ అడగలేదు, కానీ బుక్స్ బుక్స్ అడిగాడు. ఓకే, ఎంతవరకు ఉండొచ్చు మీకు? మార్క్స్ ఎంతవరకు టచ్ చేశారు మీరు? ఎన్ని మార్క్స్ పెట్టారు? నేను 120 బిట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ఏ విధంగా ఉందమ్మా? పర్లేదు, నో ప్రాబ్లం. ఏ విధంగా ఉన్నదా ఎగ్జామ్? ఎగ్జామ్ ఏ విధంగా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉంది? పర్లేదా? జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు? అవార్డ్స్ గురించి, బుక్స్ గురించి ఇచ్చారు, ఆథర్స్ గురించి ఇచ్చారా? ఇప్పుడు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ చూసుకుంటే ఐడియమ్స్, ఫ్రేజెస్ ఎలా ఇచ్చాడు? ఇంగ్లీష్ అంటే అనోనిమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ 2 ఇచ్చారు. మిగతా అన్ని నార్మల్ గానే. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 140. మైనస్ మార్కులు ఎలా ఉంటాయి దీనికి? మైనస్ మార్క్స్ 0.25. ఓకే, మీరు కరెక్ట్ చేశారు 140. కొంచెం ఒక 10 to 15. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసారు కదండి, ఈరోజు జరిగిన ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ ఆర్మ్డ్
ఫోర్స్ పోలీస్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి. కొంతమంది వచ్చేసి 140 కట్ ఆఫ్ ఉంది, కొంతమంది 145 కూడా మేము అటెంప్ట్ చేసామని చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయ్ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.